అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావిపల్లి నారాయణరావు గారు రచించిన తరం మారింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కోడి కుక్కరకు అనకముందే నాన్నమ్మ వాకిలి చిమ్మి ముగ్గేస్తుంది. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వంటకు సిద్ధమవుతుంది. అప్పుడే కాలనీ బూతు నుండొచ్చిన కుర్రాడు పాల ప్యాకెట్ను గుమ్మంలో పడేసి కొంపలంటుకుపోయినట్టు పక్క వీధి వైపు పరగెడతాడు. సైకిల్ అబ్బాయి గేట్ అవతల నుంచి త్రోబాల్లా దినపత్రికను విసిరి రాకెట్లా గాల్లో దూసుకుపోతాడు. 6 గంటలు కొట్టి గోడ గడియారం తన ఉనికిని తెలియపరుచుకుంటుంది. చీకటి ముసుగు నుండి బయటపడిన ఊరు ఉషోదయానికి స్వాగతం పలుకుతుంది. పక్కింటి గోపాలం వీధిలో నిలబడి కారుపై పేర్కొన్న దుమ్ము ధూళి తుడిచి ఆ రోజు తన కార్యక్రమానికి నాంది పలుకుతాడు. ఎదురింటి అవధానిగారు రేడియోలో ప్రసారమయ్యే భక్తిరంజని పాటలు వింటూ అరుగుమీద కూర్చొని ఆనందిస్తూ ఉంటారు. బారెడు పొద్దెక్కినా మా మమ్మీ మాత్రం మంచం దిగదు. కోటీలో ఉన్న ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఆమె రిసెప్షనిస్టు. ఉదయం 9:30కే ఆఫీస్ తలుపులు తెరుస్తారు. అందుకే గోడ గడియారం 8 కొట్టిందా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేసుకుని మా మమ్మీ పక్క మీద నుంచి లేస్తుంది. 1 గంటలో స్నానపానాదులు భోజనం ముగించి ఆఫీస్కి బయలుదేరుతుంది. అందువలన ఇంటి పనుల్లో నాన్నమ్మకు సహాయపడమని ఎవరు ఆమెని కోరరు. కోరితే ఆమె దగ్గర్నుంచి వచ్చే జవాబు అనుకూలంగా ఉండదన్న విషయం అందరికీ తెలుసు. డాడీ 7 గంటలకే లేచినా ఆయనకు 1 నిమిషం కూడా తీరికుండదు. పేపర్ చేతిలో పడ్డాక బయట ప్రపంచంతో ఆయనకు సంబంధమే ఉండదు. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ పుచ్చుకుని బయటికి వెళ్లటం చూశాక పేపర్ టీపాయ్ మీద పెట్టి ఆఫీస్కి వెళ్లే ప్రయత్నంలో అతని బాత్రూంలోకి వెళ్తాడు. ఆయన ఆఫీసు ఆర్పీ రోడ్లో ఉంది. పై ఫ్లాట్లో ఉన్న వేణు అంకుల్, డాడీ షేరింగ్ పద్ధతిలో ఒకే కారులో తీసుకుని వెళ్తారు. ఇక ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులం నాన్నమ్మ, నేను, చెల్లి, తమ్ముడు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. చెల్లి 5, తమ్ముడు 3 తరగతులకు వచ్చారు. ఉదయం 5 గంటలకు లేచిన నాన్నమ్మ అందరికీ వేడి నీళ్లు కాచిస్తుంది. తినటానికి ఎవరు రెడీ అయినా కాకపోయినా 7 కొట్టకముందే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది. 9 గంటలకు లంచ్ చేయటానికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. మమ్మీ డాడీలు భోజనం చేసిన తర్వాత వారికి టిఫిన్ బాక్సులు కడుతుంది నాన్నమ్మ. చెల్లాయికి తమ్ముడికి స్నానాలు చేయించి వాళ్లకు అన్నం తినిపిస్తుంది. బట్టలు తొడిగించి స్కూల్కి పంపుతుంది. సాయంత్రం 4 గంటలకు కానీ చెల్లాయి స్కూల్ నుంచి రాదు. తమ్ముడి స్కూల్ మాత్రం 12 గంటలకే అయిపోతుంది. సాయంత్రం ఆ ఇద్దరిని దగ్గర కూర్చోపెట్టుకుని బిస్కెట్లు తినిపించి చెరో కప్పు పాలు ఇస్తుంది నాన్నమ్మ. ఆఫీసులో బాగా అలసిపోయానని రాత్రి 8 కొట్టకముందే భోజనం చేసి మమ్మీ పక్క మీద వాలిపోతుంది. నిద్ర రానప్పుడు రాత్రి 11 గంటల వరకు టీవీ చూస్తూ కూర్చుంటుంది. కాని ఇంటి పని మాత్రం పట్టించుకోదు. రాత్రి పెందలాడే నిద్రపోయినా ఉదయం 8 గంటల తర్వాతే మంచం దిగుతుంది మమ్మీ. పాపం, ఆఫీస్కి తయారవడానికే మీ మమ్మీకి టైం చాలదురా, ఇక ఇంటి పనుల్లో అమ్మకి హెల్ప్ చేయమని నేనెలా చెప్పగలను అంటారు డాడీ. కాఫీ కావాలన్నా టీ కావాలన్నా డాడీ నాన్నమ్మనే పిలుస్తారు. నాన్నమ్మ తలపై వేసుకుని చేస్తున్న ఇంటి పనులు నేను చాలా కాలం నుండి గమనిస్తూనే ఉన్నాను. చిన్నప్పుడు ఇంటి విషయాల్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకుండేది కాదు. అందుకే ఎవరు ఏ పని చేస్తున్నా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను 10th క్లాస్కొచ్చాను. ప్రీ ఫైనల్స్ అవుతున్నాయి. అలారం పెట్టుకుని ఉదయం 5 గంటలకే మేల్కొంటున్నాను. ఎందుకో ఇప్పుడు నాన్నమ్మను చూస్తుంటే నాకు జాలేస్తోంది. 65 ఏళ్ల వయసులో ఇంటి పనంతా ఆమె ఒంటరిగా ఎలా చేయగలుగుతుంది? తలుచుకుంటే మనసు కలుక్కుమంటుంది. ఒకరోజు పుస్తకాలు పక్కన పెట్టి ఉడతా భక్తితో పనిలో ఆమెకు సహాయపడాలని ముందుకెళ్లాను. నాన్నమ్మా, ఆ కూరగాయలు ఇలా ఇవ్వు, నేను తరుగుతాను అన్నాను డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని. వద్దురా కన్నా, నేనుండగా నీకెందుకు శ్రమ? నువ్వు బుద్ధిగా చదువుకో, చదువు పాడు చేసుకోవద్దు చెప్పింది నాన్నమ్మ. నాన్నమ్మా, జీవితంలో నువ్వు 5 పుష్కరాలను చూసుంటావు. ఈ వయసులో కూడా నువ్వు కష్టం అనుకోకుండా ఇంటి పనంతా చేస్తున్నావు. నీకు ఓర్పు, శక్తి ఎలా వచ్చాయి? తాతయ్య బ్రతుకున్నప్పుడు కూడా నువ్వు ఇలానే ఉండేదానివా? ఇలానే పనిచేసేదానివా అడిగాను. అవునరా కన్నా, ఇప్పుడు బాధ్యత తలపై వేసుకొని పనిచేస్తున్నాను. అప్పుడు భయం, భక్తి నన్ను ఖాళీగా కూర్చొనిచ్చేవి కావు. ఈరోజు ఇండిపెండెన్స్ డే నాన్నమ్మా, ఈ రోజైనా నువ్వు రెస్ట్ తీసుకో. మా అందరికీ సెలవు రోజే కదా. మీ అందరికీ సెలవు కావచ్చు, నాకెక్కడిది?
తెల్లటి చీరకొంగుతో చేతులు తుడుచుకుంటూ అంది నాన్నమ్మ. ఆమె మాటల్లో విసుగు రవ్వంతైనా కనిపించదు. నా మొహంలోకి ఆమె చూసి బోసిగా నవ్వినప్పుడు జాతిపిత గాంధీజీ రూపం గుర్తుకొచ్చింది. కదులుతున్న ముందు వరసలోని 3 పళ్ళు ఊడదీసి ఎలుక కన్నంలో వేసిందట నాన్నమ్మ. అదేమిటే నానమ్మ అలా అంటున్నావు? రెస్ట్ ఎందుకు తీసుకోకూడదు? అది కాదురా కన్నా, ఈరోజు మీ మమ్మీ ఆఫీస్కెళ్లాలట. ఎందుకు? వాళ్ల బ్రాంచి మేనేజర్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజేనట. స్వాతంత్ర దినం, నా పుట్టినరోజు కాకతాళీయంగా ఈరోజే పడ్డాయి. ఆఫీసు ఆవరణలో జాతీయ పతాకం ఎగురవేశాక అందరికీ నేను ఆఫీస్లోనే లంచ్ ఏర్పాటు చేస్తున్నాను. అందరూ 9 గంటలకి ఆఫీస్కి రావాలి, ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అన్నారట ఆ బ్రాంచ్ మేనేజరు. నీ తమ్ముడు చెల్లెలు జెండా వందరానికి స్కూల్కి వెళ్లాలట. ఉప్మా చేయి నానమ్మ, తిని వెళ్తాం, ఇంటికొచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నారు ఆ చిన్నారులు. ఇక మీ డాడీ పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నట్ట. శిల్పారామం దగ్గర స్నేహితులంతా కలుసుకుంటాం. ఈ రోజు 8:30కే బయలుదేరి వెళ్ళాలి. చపాతీలు చేసి పెట్టమ్మా అన్నాడు మీ డాడీ లేవగానే. గోధుమ పిండి నిన్న రాత్రే కలిపుంచాను, ఆలు బఠానీ కూర చేస్తున్నాను అంది నాన్నమ్మ. నీ ఓపికకు నా జోహార్లు నాన్నమ్మ. రోజు 2 పేజీల హోంవర్క్ చేసేసరికే నా తల ప్రాణం తోకకొస్తుంది. నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావో? గాడ్ ఓన్లీ నోస్ ఇట్ అన్నాను. చూడు కన్నా, పని మీద శ్రద్ధ ఉన్నప్పుడు ఓపిక దానంతటదే వస్తుంది. అంతేకాదు, నా వాళ్ళు అన్న అభిమానంతో మనసులో చోటు చేసుకున్నప్పుడు బాధ్యత తల మీద తాండవిస్తుంది. అవును, నువ్వీరోజు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్తున్నావేంటి? హోంవర్క్ అంతా అయిపోయిందా? నీతో ముచ్చట్లాడుతూ కూర్చుంటే వంట పని అయినట్టే. సకాలంలో పని పూర్తి చేయకపోతే 4 రోడ్ల దగ్గర సిగ్నల్ కోసం ఆగిపోయిన వాహనాల్లా డైనింగ్ టేబుల్ చుట్టూ నిలబడిపోతారు మన వాళ్ళు. అటు చూడు, పొయ్యి మీద పాలు ఎలా పొంగిపోతున్నాయో. వెళ్ళి నీ పని చూసుకోరా కన్నా. స్టవ్ వైపు పరిగెత్తింది నాన్నమ్మ. గడియారం 9 కొట్టకముందే మమ్మీ, డాడీ, తమ్ముడు, చెల్లాయి ఎవరి పనుల మీద వాళ్లు బయటికెళ్లారు. స్వాతంత్ర దినం స్కూలుకి సెలవు, అందువలన నేను ఇంట్లోనే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మరో ప్లేట్లో ఉప్మా వేసుకుని వచ్చి నా పక్కన కూర్చుంది నాన్నమ్మ. నాన్నమ్మ, నువ్విందాక చెప్పావు, తాతగారు బ్రతుకున్నప్పుడు భయం, భక్తి నన్ను ఖాళీగా కూర్చోనిచ్చేవి కాదు అని. మరి ఈనాడు మనుషుల్లో ఆ భయభక్తులు లేవంటావా? ప్లేట్లోని ఉప్మాను స్పూన్తో తీసుకుంటూ అడిగాను. భయభక్తులు రమ్మంటే రావటానికి, పొమ్మంటే పోవటానికి అవి బజార్లో దొరికే సరుకులనుకున్నావా? ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ జీవితం సాగించినప్పుడు ఆ భయం, భక్తి వాటంతటవే వస్తాయి. పెళ్లి కూతురుగా నేను ఇంట్లో కాలు పెట్టినప్పుడు నా వయసు 22 ఏళ్లు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 10 ఏళ్లయ్యుండొచ్చు. అప్పుడు మా అత్తగారు అంటే మీ డాడీ గ్రాండ్ మదర్, ఇంకా మా మామగారు అంటే మీ డాడీ గ్రాండ్ ఫాదర్ ఈ ఇంట్లోనే ఉన్నారు. బంధుత్వపు వరసలు తెలుగులో చెబితే నీకు అర్థం కావేమోనని ఇంగ్లీష్లో కూడా చెబుతున్నాను. ఇప్పుడు మీ చదువులన్నీ ఇంగ్లీష్లోనే కదా. నా వైపు తిరిగి నవ్వింది నాన్నమ్మ. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మాట నిజమే కాని నాకు తెలుగు కూడా బాగా తెలుసులే నాన్నమ్మ. తెలుగులో నేను చిన్న చిన్న కవితలు కూడా సొంతంగా రాయగలుగుతున్నాను. టేబుల్ మీదున్న కప్పులోని పాలు సిప్ చేస్తూ అన్నాను. ఇంకే, నా కథ చక్కగా తెలుగులోనే చెబుతాను. అభిమానంతో అడుగుతున్నావు కాని నా కథ తెలుసుకోవటానికి నేనేమైనా నాయకురాల్నా? అందరిలా జీవించే మనసున్న మనిషిని. చిన్నవాడివైనా నా గురించి తెలుసుకోవాలన్న కోరిక నీకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పెళ్లి జరిగినప్పటికీ మా మామగారి వయసు 60 సంవత్సరాలు, అత్తగారికి 50 ఉండొచ్చు. మామగారు అంతకుముందు ఏదో వ్యాపారం చేసేవారట. అయితే నేను ఇంట్లో కాలు పెట్టాక ఆయన పూచిక పుల్లకడ చేత్తో ముట్టుకునేవారు కాదు. చుట్ట కాలుస్తూ ఈజీ చైర్లో కూర్చొని అందరి పనులు పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఎవరు పని చేసినా చెయ్యకపోయినా నాకు మాత్రం తప్పేది కాదు. కొత్తగా వచ్చిన కోడల పిల్లను కదా. తెల్లారేసరికి తన పనులు ముగించుకొని ముస్తాబై మామగారి పక్కనున్న కుర్చీలో చతికిలబడిపోయేవారు అత్తగారు. ఆ రోజుల్లో టీవీలింకా మన దేశానికి దిగుమతి కాలేదు. ఉంటే టీవీకి అంటుకొని కూర్చునుండిపోయేవారేమో అత్తగారు. రేడియో మాత్రం 24 గంటలు వారి పక్కనే మోగుతూ ఉండేది. చీటికి మాటికి అత్తమామలిద్దరూ వంతులేసుకుంటూ ఒకరి తర్వాత మరొకరు సావిత్రి సావిత్రి అన్నన్ను పిలుస్తూ ఏదో ఒక పని చెప్పేవారు.
సావిత్రి, ఏం చేస్తున్నావ్? మీ మామగారి బీపీ పెరుగుతోందట. ఒక గ్లాసులో నీళ్లు, టేబుల్ మీద పెట్టిన మాత్రలు త్వరగా అందుకోమ్మా అని కుర్చీ దిగకుండా కేక పెట్టేవారు అత్తగారు. ఉదయం 8 కాకముందే కాఫీ, టిఫిను, 12 గంటలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, అల్పాహారం, రాత్రి 8 కొట్టేసరికి చెరో 3 చపాతీలు రెడీ చేయాలి. టైంకి అన్నీ జరిగిపోవాలి. దురదృష్టవశాత్తు 5-10 నిమిషాలు ఆలస్యమైతే అత్తగారి అలకపాన్పు. ఆ తర్వాత అలక మానమని బ్రతిమాలుతూ సత్యభామని ఓదార్చి పారిజాతాన్ని తీసుకొస్తున్న కృష్ణుళ్లా ఆమె పాదాల చెంత మామగారు. ఇలాంటి టీకప్పుల్లోని తుఫాన్లు మా ఇంట్లో మామూలే. రాత్రి 9 గంటలకు పక్కలు వేయాలి. ఆ ఇద్దరూ నిద్రలోకి వెళ్లే ముందు రామాయణమో భారతమో చదివి వినిపించాలి. తర్వాత అత్తగారు మంచం మీద నడుంవాలుస్తూ చెబుతారు, సావిత్రి, ఈరోజు ఎందుకో కాళ్ళు లాగేస్తున్నాయి. ఇలా వచ్చి ఒక క్షణం కాళ్ళు పట్టి వెళ్ళిపోతల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇలా ఆమె రోజు ఆర్డర్ జారీ చేస్తూనే ఉండటం, నేను కాళ్ల పడుతూనే ఉండటం తప్పనిసరిగా జరిగేదే. ఆ ఇద్దరి పెద్దలు నిద్రలోకి జారుకున్న తర్వాత నేను మీ తాతగారు భోజనం చేసేవాళ్లం. అంటే మా భోజనం పూర్తయ్యేసరికి రాత్రి 11 దాటేది. ఎంత ఆలస్యంగా నిద్రపోయినా కోడి కుయ్యకముందే మేల్కుంటే గాని పనులు జరిగేవి కాదు. ఇప్పటిలా ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు ఉండేవి కాదు. గారెలు చెయ్యాలన్నా, పచ్చడి తయారు చేసుకోవాలన్నా, దోసలు కావాలన్నా రుబ్బురోల మీద ఆధారపడక తప్పేది కాదు. వీటికి తోడు ఆ రోజుల్లో ఎన్నో పట్టింపులు, శంఖలు. అత్తమామల మాటకు ఎదురు చెప్పకూడదు. వారి అనుమతి లేనిదే ఇల్లు విడిచి బయటికి వెళ్లకూడదు. వారి సమక్షంలో కొడుకు తన భార్యతో మాట్లాడటానికి వీల్లేదు. కోడలు బావగారితో మాట్లాడకూడదు. ఆడపడుచులకు గౌరవం ఇవ్వాలి. వారి కోపంతో ఒక మాటన్నా ఇంటి కోడలు నోరు మెదపకూడదు. వారి అడుగులకు మడుగులొత్తాలి. మీ తాతగారు నేను పడే శ్రమను చూసి, నీ కష్టాల్ని చూడలేకపోతున్నాను సావిత్రి, నేను అసమర్థుణ్ణి, నిన్ను సుఖపెట్టలేకపోతున్నాను అని బాధపడేవారు. ఆయన బ్రతుకున్నంతవరకు ఏ పని చేసినా నాకు కష్టం అనిపించేది కాదు. అయితే మీ తాతగారి అకాల మరణం నన్ను బాగా కృంగదీసింది. అటు పిమ్మట అత్తమామల సేవలకే నా జీవితం అంకితం అయిపోయింది. మీ డాడీ పెద్దవాడై ప్రయోజకుడైన సమయానికి అత్తమామలు శాశ్వతంగా కన్నుమూశారు. ఇప్పటి పరిస్థితులు నువ్వు చూస్తూనే ఉన్నావు. కాలం పరిగెడుతోంది. కాలంతో పాటు మనుషులు పరిగెడుతున్నారు. ఒకరి గురించి మరొకరు ఆలోచించరు. ఎవరి స్వార్థం వారిది. పక్కింట్లో ఎంతమంది నివసిస్తున్నారో, ఎదిరింట్లో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోరు. ఆ కాలంలో కోడలు అత్తగారికి చెప్పకుండా ఇంటి గడప దాటకూడదన్నది ఆచారం. ఈ రోజు ఇంటి కోడలు ఊళ్ళోకెళ్లి ఉద్యోగం చేస్తేగాని సంసారం గడవటం కష్టమన్న భయం. ఈనాటి ఇల్లాళ్లు ఎక్కువ మంది ఆఫీస్ పనులకి అంకితమైపోతున్నారు. అందువల్ల నాలాంటి అత్తగార్లు కోడళ్ల మీద ఆధారపడకుండా ఇంటి పనులు తామే చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎవరినీ ఏ విషయం గురించి గట్టిగా అడగలేము. డౌరీ డెత్ అని, మెట్టినింట్లో బాధలు, వేధింపులు పడలేక కోడలు ఆత్మహత్య చేసుకుందని, కిరసనాయలు పోసి భార్యను తగలబెట్టిన భర్త ఉదంతం అని పేపర్లో రోజు చిత్రవిచిత్రమైన వార్తలు చదవలేక చస్తున్నాము. ఆ రోజుల్లో అత్తమామలకు భయపడి జీవించాను. ఈరోజు కొడుకు కోడలి ఆదరాభిమానాలకు దూరం కాకూడదని బ్రతుకుతున్నాను. ఖాళీ ప్లేట్లు, కప్పులు పుచ్చుకొని సింక్ దగ్గరికి వెళ్ళింది నాన్నమ్మ. డైనింగ్ రూమ్ విడిచి స్టడీ రూంలోకి వెళ్లాను. పుస్తకం తెరిచి కూర్చున్నాను కానీ పాఠాల మీద మనసు లగ్నం చేయలేకపోయాను. సాంకేతికంగా ఆ రోజుల్లో మన దేశం ముందుకు వెళ్లలేకపోయినా ఆనాటి మన సాంప్రదాయాలు, ఆచారాలు మన దేశ పురోభివృద్ధికి చాలా వరకు తోడ్పడ్డాయని చెప్పటానికి మనం ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే నాకు ఢిల్లీలో మంచి జాబ్ లభించింది. ఒక సాఫ్ట్వేర్ విభాగంలో డైరెక్ట్గా డెప్యూటీ మేనేజర్గా పదవి దొరకటం నిజంగా నా అదృష్టం. నా ఉద్యోగం వివరాలు, నెల జీతం మొట్టమొదట నాన్నమ్మకు ఫోన్లో తెలియపరిచాను. ఆమె చాలా సంతోషించి, నీ ఆరోగ్యం జాగ్రత్తరా కన్నా అని మరీ మరీ చెప్పింది. బొంగురుపోయిన ఆమె గొంతు వినిపించింది నాకు. చెమ్మగిల్లిన కళ్లను ఆమె తుడుచుకొని ఉంటుందనే నేను గ్రహించాను. కొత్త ఉద్యోగం, బాధ్యత గల పదవి. అందువలన 2 సంవత్సరాల వరకు ఢిల్లీ విడిచి సెలవు మీద ఎక్కడికి వెళ్లలేకపోయాను. సంక్రాంతి రోజు కుటుంబ సభ్యులతో గడపాలని షార్ట్ లీవ్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాను.
రిజర్వేషన్ ప్రాబ్లం వలన నా ప్రయాణం గురించి ముందుగా ఎవరికీ తెలియపరచలేదు. నేను ఇంట్లో అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యంతో నా వైపు చూశారు. కన్నా, ఫోన్ చేయడానికి కూడా టైం చిక్కలేదా అన్నారు డాడీ. సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చి ఉంటాడు అంది చెల్లాయి. నువ్వు డిసెంబర్లో వస్తావనుకున్నాన్రా అబ్బాయి, అప్పుడు సెలవు దొరకలేదా అడిగింది మమ్మీ. ఏరా కన్నా, ఈ 2 ఏళ్లలో బాగా ఎదిగిపోయినట్టు నాకు కనబడుతున్నావురా అంటూ పలకరించింది నాన్నమ్మ. తమ్ముడెక్కడా కనబడట్లేదు అన్నాను అటు ఇటు చూసి. వాడు ఇప్పుడు కనబడ్డు అంటూ చెప్పింది చెల్లాయి. ఎందుకు అడిగాను. సంక్రాంతి కదా, గాలిపటాల ఆట. చేతిలోని గాలిపటం తెగి గాలిలో ఎగిరిపోయే వరకు ఇల్లు గుర్తుకు రాదు వాడికి అంది మమ్మీ. వాడిని లోపలికి రానిస్తారా, లేక వాడు ఢిల్లీ వెళ్లే వరకు అక్కడే సెటిల్ అయిపోతారా? డాడీ గట్టిగా కేకవేయగానే అందరూ లోపలికి పరిగెత్తారు. పందెంలో గాలిపటాన్ని పోగొట్టుకున్నాడు కాబోలు ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు తమ్ముడు. ఆ రాత్రి నాన్నమ్మ మంచం పక్కనున్న సోఫాలో నేను పక్క వేసుకున్నాను. నిద్రపోయే ముందు మంచం మీద కూర్చుని నాన్నమ్మ ఎన్నో కబుర్లు చెప్పింది. నా సూట్ కేసు నుండి ఒక ప్యాకెట్ తీసి నాన్నమ్మ చేతిలో పెట్టాను. ఇదేమిట్రా కన్నా, ప్యాకెట్ అందుకుంటూ అడిగింది నాన్నమ్మ. చీర నాన్నమ్మ, నీకిష్టమైన తెల్ల చీర చెప్పాను. ఆ మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు నా కోసం నువ్వేవి తేవద్దన్నాను కదరా. అవును, వద్దన్నావు. కాని ఉద్యోగంలో చేరాక మొదటిసారి నేను రావటం ఒట్టి చేతులతో రాలా. అది సర్లే, ఇంకా నాకు చీరలు కొత్త బట్టలు ఎందుకురా? వయసు మించిపోయింది. ఈ మధ్య నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందిరా. నువ్వు ఢిల్లీ నుండి వచ్చే వరకు నేను బ్రతుకుంటానా, నిన్ను మళ్లీ చూడగలుగుతానా అనే భయం అప్పుడప్పుడు మనసులో చోటు చేసుకునేది. నేనిచ్చిన ప్యాకెట్ను పెట్టె మీద పెట్టి అంది నాన్నమ్మ. అదేంటి నాన్నమ్మ అలా అంటున్నావు? నువ్వెప్పుడు ఇలా అధైర్యంగా మాట్లాడలేదు. గుండెల్లో ఆయాసం క్షణక్షణానికి ఎక్కువ అవుతోందిరా. ఎవరితో చెబితే మాత్రం ఏం ప్రయోజనం? అందుకే ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాను. ఎందుకు చెప్పలేదు నాన్నమ్మ? ఉండు, ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. లేచి వెళ్లబోతుంటే నాన్నమ్మ అడ్డుపడింది. ఒరే కన్నా, వద్దురా, ఇప్పుడు నా ఒంట్లో బాగానే ఉంది అంది నాన్నమ్మ మంచం మీద కూర్చుంటూ. నేను ఆమె ఎదుట సోఫాలో కూర్చున్నాను. నాన్నమ్మ, ఓ విషయం చెప్పనా? ఏంట్రా కన్నా, నీ పెళ్లి విషయమా? నా పెళ్లికేం తొందర నాన్నమ్మ, నేనిప్పుడొచ్చింది నిన్ను ఢిల్లీ తీసుకెళ్టానికి. నన్నా, పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు నేనెందుకురా ఢిల్లీకి? నాకక్కడ భోజనం పడట్లేదు నాన్నమ్మ. నిన్ను తీసుకెళ్లాలనే అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నాను. నువ్వేం కష్టపడనక్కర్లేదు. ఒక కుక్ని అపాయింట్ చేశాను. బెత్తం పుచ్చుకొని పిల్లల ముందు మాస్టార్ కూర్చున్నట్టు కిచెన్లో నువ్వు కూర్చొని కుక్ చేత వంట చేయించడమే నీ పని అన్నాను. నా మాట విని నాన్నమ్మ ఎంతో సంతోషిస్తుందని తలిచాను. కాని ఆమె కళ్లల్లో ఆనందం కనిపించలేదు. ఒరే కన్నా, ఈ ఇల్లు వాకిలి విడిచి నన్ను ఢిల్లీ రమ్మంటావా? నేనక్కడ ఉండగలనా? ఎందుకుండలేవు నానమ్మా? అన్ని పనుల్లో నీకు చేదోడు వాదోడుగా ఉండటానికి ఒక పనిపిల్లక్కడ ఉంది నానమ్మా. మిక్సీ, గ్యాసు, వాషింగ్ మిషను, కుక్కరు, ఫ్రిడ్జు, టీవీ అన్నీ ఉన్నాయి. నీ జీవితం ఎంతో హాయిగా సాగిపోతుందనుకో. అలా అంటావా? సర్లేరా కన్నా, నీ కోరిక నేనెప్పుడు కాదన్నాను. టైము 11 దాటింది, పడుకో. నాన్నమ్మ మంచం మీద నడుం వాల్చింది. కాని ఆమె చాలాసేపటి వరకు మెలకుగా ఉండటం నేను గమనించాను. పొద్దున్న నేను నిద్ర నుండి మేల్కొని చూసేసరికి టైము 7 దాటింది. ముందు రోజు ప్రయాణం బడలిక వలన బాగా నిద్ర పట్టేసింది. కళ్ళు తెరిచి 4 వైపులా చూశాను. నాన్నమ్మ మంచం చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. ఏమైంది డాడీ? షాక్ తిన్నట్టుగా లేచి నిలబడ్డాను. నా ప్రశ్న విని డాడీ నా వైపు తిరిగారు. ఆయన ముఖం నిస్తేజంగా ఉంది. ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కళ్లల్లో సుడులు తిరిగాయి. అశ్రుబిందువులు కనురెప్పలు దాటి బొటాబొటా కిందకి దొర్లాయి. నీ నాన్నమ్మ ఇక మనకి లేదురా కన్నా. మనకు కనబడని లోకాలకు వెళ్ళిపోయింది. డాడీ గొంతు బొంగురిపోయింది. నా నోటు నుండి మాట రాలేదు. కొన్ని క్షణాలు చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాను. నాన్నమ్మా, మా గురించి నువ్వు ఎంతో శ్రమపడ్డావు. నీ జీవితాన్నే త్యాగం చేశావు. కాని అవసాన దశలోనైనా మాకు నువ్వు ఏమాత్రం కష్టాన్ని కలిగించలేదు. నీ ఆత్మకు శాంతిని ప్రసాదించమని పైనున్న దేవుళ్లను మనసారా వేడుకుంటున్నాను.
నా ప్రార్థన చుట్టుపక్కల నిలబడి ఉన్నవారికి వినిపించకపోయినా మా నాన్నమ్మ చెవిన పడే ఉంటుంది. వీధి అరుగు మీద పడుకోబెట్టిన నాన్నమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలకు ముందు జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి, అయ్యా తెల్లచీర తొందరగా తీసుకురావాలి అన్న పంతులుగారి మాటలు వినగానే రాత్రి పడుకోబోయే ముందు నాన్నమ్మకు నేనిచ్చిన ప్యాకెట్ సంగతి గుర్తుకొచ్చింది. గదిలో పెట్టె మీద పెట్టిన ఆ తెల్లచీరను తీసుకెళ్లి నాన్నమ్మ శరీరం మీద కప్పి 2 నిమిషాలు మౌనం పాటించాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.